పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సాగేదను విశ్వాసముతో యేసుని చూసి సాగెదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత లూకా గారు అపోస్తులుడు, వైద్యుడు, 3వ సువార్తికుడు, అపోస్తుల కార్యముల గ్రంథకర్త, కళాకారులు, గాజు పరిశ్రమ కార్మికులు, నోటరీ లేఖకులు మరియు పెయింటర్లు, వైద్యులకు పాలక పునీతుడు. ఇంతమందికి ఆయన పాలక పునీతుడుగా మారాడు. కానీ మనలాగా ఆయన పుట్టినప్పుడు క్రైస్తవుడు కాదు, అన్యుడు. కానీ ఒక్కసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంతమందికి పాలక పునీతుడుగా మారాడు. అంటే ఇది మనకు ఒక పెద్ద సవాల్. పుట్టినప్పటి నుంచే క్రైస్తవులైన మనము ఎంతమందికి ఆశీర్వాదంగా ఉండాలో ఆయన జీవితం మనకు ఒక ఆదర్శ జీవితం, ఒక సవాల్. దిస్ గ్రేట్ సెయింట్ సెయింట్ లూక్ ద evangelist, as you know, is the apostle of Christ. He is also a doctor, and he is the one who wrote the 3rd gospel. He also is a writer of the Acts of the Apostles, and he is a patron saint, as I said just now, to painters, also those who work as people who work behind ornaments and so many other things. He is a great saint of our times. Let us thank the Lord for this great saint who was not born as a Christian, but he chose to become Christian, and he became such a great blessing. రండి మనమందరం కలిసి భక్తితో ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. ముమ్మాడి బాలరెడ్డి చిన్నమ్మ 8వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు నరెడ్డి, బాలజోజిరెడ్డి, మరియమ్మ. అలాగే శోభారాణి శౌరెడ్డి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు చేయి పనులన్నింటిలో ప్రభుతోడుగా ఉండినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సంబత్ కుమార్, శ్రావణి, థామస్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా సాత్విక్, లియో, సంజయ్ సామువేల్ మంచి ఆరోగ్యం, ధ్యానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సంబత్ కుమార్, శ్రావణి, థామస్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఎన్ శ్రీధర్, హైమావతి 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు. కృతిక్ష, యోజిత్ మంచి చదువులు, జ్ఞానం కొరకు. ఎన్ రాములు, విజయమ్మ, సిహెచ్ సీతారాములు, సిహెచ్ గంగభావని మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు హైమావతి. ఎన్ శ్రీధర్, హైమావతి 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. సిస్టర్ కోపూరి చిన్నమ్మ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మ దేవునితో ఉండినట్లుగా దివ్యవాక్య కేంద్రంలోని గురువులు, ఇతర బృందమందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు జోజిరెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు. వీరితో పాటు ఈ సిస్టర్ చిన్నమ్మ గారు ఇక్కడ అనేక సంవత్సరాల సేవలో ఉన్నటువంటి ఒక సహోదరి, అనేక మందికి తల్లిగా సలహాలు ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి, అనేక కుటుంబాలను, ఈవెన్ విడిపోయిన కుటుంబాలను కూడా కలిపినటువంటి గొప్ప సహోదరి. నా జీవితంలో కూడా ప్రారంభంలో ఇక్కడ ఉన్నప్పుడు అనేక విషయాల్లో మాతో పాటు అనేక చోట్లకు వచ్చి వాక్య పరిచర్యలో సహకరించినటువంటి సిస్టర్ చిన్నమ్మ గారు మరణించి ఇది 1 సంవత్సరం. అందువలన సిస్టర్ గారు పరలోకం వెళ్ళి మన కోసం ప్రార్థిస్తూ మీ అందరికీ మేలులు జరిగే దినంగా ఈ దినం మారాలని కూడా ప్రార్థిస్తాం. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్రం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు.
అలాగే నాకు నా జీవితంలో తర్వాత అమ్మ విషయంలో చివరిలో మంచిగా చూసుకున్నటువంటి నా చివరి చెల్లి, ప్రేమతో చూసుకున్నటువంటి అరసి తన యొక్క జన్మదినోత్సవాన్ని రేపటి దినం కొనియాడుతుండగా ముందుగానే ఆమెకి బర్త్డే విషెస్ చెప్తూ, దేవుడు ఆమె నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఎంతోమందికి ప్రేమను చూపించే మంచి భర్త కూడా, అటువంటి మంచి కుటుంబాన్ని దేవుడు నా జీవితంలో ఇచ్చినందుకు కూడా స్తోత్రం చెల్లిస్తూ, అరసి హ్యాపీ బర్త్డే టు యూ, యాంటిసిపేటెడ్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వారితో పాటు మన మధ్యలో అనేక సంవత్సరాలుగా సేవ చేసినటువంటి ప్రేమ తన యొక్క కొడుకు ప్రిన్స్ ఎబినేజర్ కూడా రేపటి దినం తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నాడు. యాంటిసిపేటెడ్ విషెస్ టు యూ ప్రిన్స్ ఎబినేజర్. వీరందరితో పాటు లూకాస్ అనే పేరు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవ ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పౌలు గారు లూకా గారి గురించి ఇలా చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి మన కోసం సర్టిఫికేట్ ఇవ్వడం అనేది అరిదు. అలాంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి లూకా గారు. Luke got a beautiful certificate from Paul, the great apostle. 2 Timothy chapter 4 verse 11. 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు బాధతో చెప్తున్నాడు, నాతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నా నుండి వెళ్ళిపోయారు. దేమాస్ ఆయన ఈ లోకమునకు చెందినటువంటి వస్తువుల మీద ప్రేమించి వెళ్ళిపోయాడు. చివరికి నాతో పాటు ఇప్పుడు ఉన్నది లూకా మాత్రమే అని రాస్తాడు. డేమాస్ ఇన్ లవ్ విత్ ద వరల్డ్ హీ వెంట్ అవే. పీపుల్ లెఫ్ట్ మీ బట్ ఇట్ ఈస్ ఓన్లీ లూక్ హూ ఈస్ విత్ మీ. దట్స్ వాట్ హీ రైట్స్ సో బ్యూటిఫుల్లీ అబౌట్ దిస్ గ్రేట్ సెయింట్లీ లూక్. కొలోసి 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన గురించి రాస్తూ ఇలా చెప్తున్నాడు, ప్రియతమ వైద్యుడు లూకా అని రాస్తున్నాడు. కొలోషియన్స్ 4:14
ద బిలవర్డ్ డాక్టర్ లూక్ హీ రైట్స్. సో ఆయన ఒక వైద్యుడు. దాని గురించి తర్వాత కూడా మనం ధ్యానిస్తాం. మన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు అందరూ వదిలిపెట్టిన శ్రమలెన్నో కలిగిన విడిపింప చేస్తాడు. నా ముందు నిలిచి రక్షించాడు. కష్టమైనా నష్టమైనా నా యేసు రాజా నాతో నన్ను విడువడు. లూకా గారిని పౌలు గారి కోసం దేవుడు అట్లా వెండబెట్టుకొని వెళ్ళటానికి అనుమతించాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళి సందర్శించి ఆయనకు ఊరటనిచ్చాడంట లూకా గారు. ఈవెన్ ఇన్ జైల్, ప్రిసన్ హీ యూస్ టు విజిట్ హిమ్, ఎంకరేజ్ హిమ్. ఈరోజు మన జీవితంలో శ్రమలెన్ని కలిగినా మన దేవుడు మనకు ముందుగా వెళుతున్నాడు. సాగిపోదాం. పౌలు సాగిపోయినట్టు, లూకా సహకరించినట్టు దేవుడే మనకు సహకరించి నడిపించునుగాక. భక్తితో పాడుదాం. సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగేదను. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టిన నా యేసుడు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టిన నా యేసుడు రక్షించును. జయ గీతం పాడిదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జయ గీతం పాడిదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారానే పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి. శ్రమలెన్నో కలిగిన విడిపింప చేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. శ్రమలెన్నో కలిగిన విడిపింప చేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. కష్టమైనా నష్టమైనా నా యేసు రాజు నన్ను విడువడు. కష్టమైనా నష్టమైనా నా యేసు రాజు నన్ను విడువడు. సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగేదను. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తర్వాత మనము చదవబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన తన జీవితంలో ఆయన క్రైస్తవుడు కాదు, అన్యుడు. కానీ పౌలు గారు తన యొక్క పరిచర్యలో వెళ్ళినప్పుడు చాలా భయంకరమైనటువంటి వ్యాధికి గురి అయినప్పుడు ఈయన వైద్యుడిగా వెళ్ళి చికిత్స చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఆయన ద్వారా, వ్యాధితో ఉన్న పౌలు ద్వారా యేసయ్య రక్షణ పొందుకున్న వ్యక్తి లూకా. చూడండి దేవుడు ఎట్లా ఒక వ్యక్తిని తన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడని. డ్యూరింగ్ ద మిషన్ పాల్ బికేమ్ వెరీ సీరియస్లీ సిక్ అండ్ డాక్టర్ లూక్ హ్యాపన్ టు అటెండ్ టు హిమ్, ఫిజికలీ హెల్పింగ్ హిమ్, అండ్ డ్యూరింగ్ విచ్ హీ రిసీవ్డ్ జీసస్. మనము మన జీవితంలో కొన్నిసార్లు అనుకుంటాం, నాకెందుకు ఈ వ్యాధి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు వచ్చిందని. అవన్నీ కూడా శత్రువు చేసిన ప్లాన్. మనము కొన్ని ప్లాన్ ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు అనుమతిస్తూ దాని ద్వారా జయం పొందినట్టు చేయబోతున్నాడు. ఆ టైంలో మనం ఏం చేయాలి? మీకు తెలుసు, కేవలం మరియ తల్లి గురించి ఇంత చక్కగా వివరించినటువంటి వ్యక్తి మరి ఈ లూకా గారే. స్తుతి గీతములు పాడింది. వేరే ఏ గాస్పల్లో సువార్తలు లేదు ఈమె స్తుతి గీతములు పాడినట్టు. ఓన్లీ వన్ ప్లేస్ వి సీ మమ మేరీ సింగింగ్ ప్రైసెస్ మ్యాగ్నిఫికట్. కారణం ఏంటంటే ఈ లూకా గారు తన జీవితంలో యేసుప్రభుతో లేడు కావునే, తర్వాతనే క్రీస్తుని ఎన్నుకున్నాడు కావునే ఆయన ప్రత్యేక సాక్షులన్నీ కలిసి వివిధ విషయాలను సేకరించడానికి చాలా శ్రమ పడ్డాడంట. తన జీవితంలో ముఖ్యంగా తల్లి మరియమ్మ గారి నుండి పలు వాస్తవాలు సేకరించడం వలన ఈ శుభవార్తను మరియమాత శుభవార్తను కూడా చెప్పవచ్చుంటున్నారు. హిస్ గాస్పెల్ ఈస్ ఆల్సో కాల్డ్ మదర్ మేరీస్ గాస్పెల్ బికాస్ హీ వెంట్ టు మమ్మ మేరీ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ of all the things that happened. That's why some people call it as Gospel of Mama Mary. Such a way he was able to present to us Mama Mary's the struggle that she went through, కలత, బాధ. ఇవన్నీ కూడా వేరే గాస్పెల్లో లేదు. మీకు తెలుసు, కలత చెందింది, ఎట్లు జరిగిన అడిగింది, భయం కలిగింది, ఇవన్నీ మనకు వివరించాడు. శత్రువు మనకు కూడా అలాంటి కలతలు, బాధలు తీసుకొస్తాడు. కానీ లూకా సువార్తలో అది స్టార్టింగ్ అలా ఉన్న ఎండింగ్ మాత్రం స్తుతి గీతముగా మారిపోయింది. ఇట్ బికేమ్ మ్యాగ్నిఫికట్. సేటన్ విల్ బ్రింగ్ యూ లాట్ ఆఫ్ టెస్ట్. లూక్ presents Mama Mary as a woman who went through anxiety. Finally it becomes magnificat. మీ జీవితం కూడా అలాగే మారబోతున్నది. మీకోసం దేవుడే యుద్ధం చేస్తాడు. 2 రాజుల దినచర్యల గ్రంథం 20:22లో మనం అలా చదువుతున్నాం. We read from 2 Chronicles chapter 20 verse 22 onwards. God will fight for you. శత్రువుని ధర్మగొడతాడు. శత్రువుని సాతాను తీసుకొచ్చిన ప్రతి కలతను మరియ తల్లి నుంచి వెళ్ళగొట్టినటువంటి ఆ విషయాన్ని లూకా రాశాడు. ఈరోజు లూకా పండుగ జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి శత్రువును తరిమిగొట్టి మీకు జయం కలిగించి స్తుతి గీతములు పాడే రోజుల కోసం ఈ పాట పాడుదాం. శత్రువే తరిమినా విజయమునిచ్చాడు, నా తోడు నీలచి తప్పించాడు. శత్రువే తరిమినా విజయమునిచ్చాడు, నా తోడు నీలచి తప్పించాడు. కరువైనా ఖడ్గమైనా నా యేసు రాజు నన్ను కాపాడు. కరువైనా ఖడ్గమైనా నా యేసు రాజు నన్ను కాపాడు. సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను. మరియ తల్లి వలె దేవుని వైపు చూస్తూ సాగిపోతే స్తుతి గీతములు పాడే రోజులు వస్తాయి. అటువంటి గొప్ప దినముల కోసం లూకా గారి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త యూదుల కోసం రాయబడినది. మాథ్యూ రోట్ ఫర్ ద జ్యూస్ బట్ లూక్ రైట్స్ ఫర్ ద జెంటైల్స్. లూకా గారు అన్యుల కోసం ఈ సువార్తను రాస్తున్నాడు. తానే ఒక అన్యుడు, తన జీవితంలో పొందుకున్నటువంటి అనుభూతిని, అలాంటి ప్రజలు ఎంతోమంది ఇప్పుడు కూడా ఉన్నారు, ఎంతోమంది కన్నీటితో ఉన్నారు. వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు. అందువలన వాళ్ళు కన్నీళ్లు తుడవటానికి దేవుడు లూకాను అన్యుల మధ్య నుండి లేపి ఆయనను ఎన్నుకొని వాళ్ళు కన్నీళ్లు చుడితే సువార్తను రాశాడు. దిస్ ఆల్సో గాస్పుల్ ఫర్ ద పువర్, పేదలకు సువార్త అని కూడా రాస్తాడు. మీకు తెలుసు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో. ఇలా ప్రత్యేక కొన్ని అంశములు లూకా సువార్తలో మీరు గమనించవచ్చు. అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో మీరు చూస్తే మత్తయి సువార్త 5:48లో దేవుడు పరిశుద్ధుడు కావున మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి అంటాడు. కానీ ఈయన ఏమంటాడు? ఆయన జీవితంలో కనికరము గలవాడు ప్రభు అని ప్రజెంట్ చేస్తాడు. గాడ్ ఆఫ్ కంపాషన్ వాస్ ద ప్రజెంటేషన్ బై సెయింట్ లూక్. అందుకే ఎక్కడైనా ఎవరైనా ఏడుస్తే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడవద్దమ్మా అని చెప్పిన చాప్టర్ 1 లూకా 7:13 వచనం. కన్నీళ్లు కార్చినటువంటి ప్రజలు కన్నీళ్లు తుడిచి ఊరడించాడు, సకల ఆనందం కలిగింపచేశాడు, బాధలైనా కన్నీరైనా నా యేసురాజు నాతో ఉండను. లూకా సువార్త లేకపోతే చాలా విషయాలు మనం మిస్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే మీకు తెలుసు అపోస్తల చర్యలు కార్యములు అనేది ఈయన రాసినదే. ఆయన ఆల్రెడీ 24 చాప్టర్ రాశాడు. లూకా సువార్త 24 అధ్యాయములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యుడు మీకు చెప్పాను, లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఆయన ప్రజెంట్ చేశాడు మొత్తం. హీ బికేమ్ వెరీ లేట్ టు రిసీవ్ క్రైస్ట్ బట్ హీ గేవ్ ద లేటెస్ట్ థింగ్స్ ఫర్ అస్. అపోస్తల చర్యలు అనేది వేరెవరు చెప్పలేదు, ఈయన రాసినదే. లేకపోతే మనం మిస్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినది, మరణించినది, పునరుత్థానమైనది, పరలోకానికి ఆరోహణమైనది వరకు ఉన్నది వేరే గాస్పెల్లో. కానీ తర్వాత ఏం జరిగింది? క్రైస్తవులు ఎట్లా వచ్చారు? అందుకే అపోస్తల కార్యములు అంటే యాక్ట్స్ ఆఫ్ ది అపోజిట్స్. అపోస్తల ద్వారా ఏ కార్యం దేవుడు చేశాడో అవన్నీ కూడా ప్రజెంట్ చేసినది ఈయనే. చూడండి, ఇంత గొప్ప కార్యం దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఎన్నుకొని కన్నీళ్లు తుడవటానికి ఎన్నుకున్నాడు. మరి మీ జీవితంలో కొన్ని లేటుగా ఉందా? దేవుడు మీ కన్నీళ్లు తుడిచి లేటెస్ట్ కార్యం మీ ఇంటిలో చేస్తాడు. ఆమేన్. భక్తితో పాడుదాం. కన్నీరు తుడచి నన్ను ఊరడించాడు, సకల ఆనందం కలిగింపచేశాడు. కన్నీరు తుడచి నన్ను ఊరడించాడు, సకల ఆనందం కలిగింపచేశాడు. బాధలైనా కన్నీరైనా నా యేసు రాజు నాతో నుండును. బాధలైనా కన్నీరైనా నా యేసు రాజు
సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. మన కన్నీళ్ళు కూడా తుడవబడాలని 3వ గుర్తును భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత పౌలు గారు ప్రభావం వెలుగు తనపై పడినట్టు లూకా గారు చెప్పుకుంటేవాళ్ళంట. ద ఎఫెక్ట్ ఆఫ్ పాల్ అండ్ ద లైట్ దట్ వాస్ షైనింగ్ ఆన్ పాల్ హ్యాపన్ టు బీ ఆన్ మీ. వెరీ ఆఫన్ లూక్ యూస్ టు మెన్షన్ దిస్. మనం కూడా ప్రతిరోజు దైవ సన్నిధిలో ఉన్నాం. ఆ ప్రభావం, దేవుని యొక్క ప్రభావం, అది జీవ ప్రవాహం. దేవుని యొక్క వెలుగు ప్రతిరోజు కిరణాల రూపంలో ప్రవహిస్తుంది. పౌలులో ఉన్న వెలుగు లూకుకు వచ్చింది. ఇప్పుడు యేసయ్య వెలుగు మన మీదకి రావాలని ఆ రెక్కల క్రింద, కిరణాల క్రింద మీరు, నేను, మన బృందం, ముత్తంగి కేంద్రం, డివైన్ మరి మర్సీ, ప్రత్యేకంగా డిఎంఐ గ్రూప్ వాళ్ళందరినీ దేవుడు కాపాడమని భక్తితో ప్రార్థిస్తాం. అనేక ప్రయాణం చేస్తున్నాం. దేవుని రెక్కల క్రింద దేవుడు మనల్ని భద్రంగా దాచుకొనుగాక. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు, ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, డిఎంఐ 24/7 గ్రూపును, డిఎంఐ 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో, ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున, మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. సెయింట్ లూక్, Pray for us. పునీత లూకా గారా, మా కొరకు ప్రార్థించండి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా కొన్ని విషయాలు లూకాసు వార్తలో మాత్రమే మనకు కనిపిస్తాయి. పోగొట్టుకున్న నాణేయము, పోగొట్టుకున్నటువంటి గొర్రెపిల్ల, పోగొట్టుకున్నటువంటి తప్పిపోయిన కుమారుడు, ఇవన్నీ కూడా లూకాసు వార్తలోనే మనకు కనిపిస్తాయి. అంటే పాపాత్ముల మీద దేవుడు ఎంత కరుణ చూపిస్తాడు. కరుణ కరుణ కరుణ, ఇది ఆయన చూపిస్తున్నటువంటి ఒక థీమ్. ఆయన చాలాసార్లు కరుణ గురించి మెన్షన్ చేస్తాడు. కరుణతో కదలెను, కరుణతో చూచి కుష్ఠరోగికి స్వస్థతనిచ్చాను, ఇలా ఉంటాయి. వేర్ ఎవర్ పీపుల్ వర్ క్రయింగ్, ఈ షోడ్ మర్సీ నాట్ ఓన్లీ దోస్ హు ఆర్ క్రయింగ్. పాపాత్ముల మీద కూడా దేవుడు కరుణ చూపించాడు. ఇప్పుడే మీకు చదివి వినిపించాను. ఇన్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ అబౌట్ లాస్ట్ కాయిన్, లాస్ట్ షీప్, లాస్ట్ సన్. ఇవన్నీ లూకా 15వ అధ్యాయంలో ఉన్నాయి, లూక్ చాప్టర్ 15. అందుకే అదే కరుణ, ప్రతిరోజు కరుణ ప్రవాహమే 3 గంటల ప్రార్థన. ఆ పాపి చూపించినటువంటి ఇదే కరుణ ఇప్పుడు మన మీద ప్రవహించబోతున్నది. లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో 42లో ఒక చక్కటి విషయం చూస్తాం. అక్కడ ఆ మంచి దొంగ లాస్ట్ మినిట్లో అడుగుతాడు, యేసు నా మీద కనికరించమని. ఆ టైంలో పాపికి దేవుడు వెంటనే పరలోకాన్ని ఓపెన్ చేసేస్తాడు, నేడే అంటాడు. లూక్స్ గాస్పెల్ ఓన్లీ రిపోర్ట్స్ దిస్ బ్యూటిఫుల్లీ. లూక్ చాప్టర్ 22, 23, 42 and 43. A sinner all the time, last minute lucky lottery prize like that, he cried to Jesus and said, Jesus, have mercy. Immediately Jesus said, today you will be with me in paradise. పాపాత్ములకు చూపించే కరుణ గురించి చక్కగా వివరించే ఒక వైద్యుడే గొప్ప డాక్టర్ లూక్. భక్తితో మనం పాడదాం. మన పాపాలు కూడా దేవుని కరుణలో మాయమైపోనుగాక. ఆమేన్. పాపిని నన్ను కరుణతో చూశాడు, పరిశుద్ధ రక్తంతో కడిగేను నన్ను. పాపిని నన్ను కరుణతో చూశాడు, పరిశుద్ధ రక్తంతో కడిగేను నన్ను. పాపమైన శాపమైన నా యేసు రాజు తుడిచివేయు. పాపమైన శాపమైన నా యేసు రాజు తుడిచివేయును. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను. There is a hope for sinners. పాపాత్ములకు నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది. అదే లూకాసు వార్త. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీకు తెలుసు సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఇక్కడ తెలుగు భాషలో చక్కటి వాక్య పరిచర్యలు, బయటపడు మార్గములు దయచేసే గొప్ప స్వస్థత కూటమును ఏర్పాటు చేస్తున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. మండే ఈవినింగ్ టు ఫ్రైడే ఈవినింగ్ we have again God's word mightily preached and healing meetings, miraculous meeting, deliverance and inner healing, all that is available for you this month. ఇంకా 2 నెలలు ఉన్నాయి. దయచేసి ఈ 2 నెలల లోపల సిద్ధపరచుకోండి. రండి, నూతన సంవత్సరం కోసం కడుగుకునే అవకాశం మళ్ళొకసారి మీకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్తలో 10వ అధ్యాయంలో ఇంకొక చక్కటి ఒక డ్రామా లాగా ప్రజెంట్ చేస్తాడు. మంచి సమరయుడు, అది కూడా ఈయన ఒకరే ప్రజెంట్ చేస్తారు. గుడ్ సమారిటన్. గుడ్ సమారిటన్ ఆయనకి ఎలా సహాయం చేస్తాడు? మంచిగా ఉంటుంది. అది ఒక మంచి ఒక స్క్రీన్ లాగా మీరు చూస్తే బాగుంటుంది. ఇట్స్ లైక్ he pours the wine, puts the oil, binds the wounds and heals. ద్రాక్ష రసమును పోసి తైలము రాసి కట్లు కట్టి ఆ వ్యక్తికి మరి స్వస్థతను దయచేసే మంచి సమరయుడు. అందుకే ఫాదర్ బెర్క్మాన్స్ గారు యేసుప్రభు గురించి పాడుతూ, మంచి సమరయుడు యేసు నన్ను వెదక్కి వచ్చాడే. ఆ మంచి సమరయుడు కూడా ఈయన ఒక్కరే ప్రజెంట్ చేస్తాడు. ద గుడ్ సమారిటన్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై లూక్ ఓన్లీ. మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, మనమందరం పుట్టినప్పుడే క్రైస్తవులు, కానీ ఈయన పుట్టిన తరువాత అన్యుడిగా ఉండి ఒక్క పౌలు ద్వారా వెలుగును పొంది తర్వాత ఇలా ప్రకాశించాడు. ఇన్ని విషయాలు ఏ స్వార్థలో లేని విషయాలను ఆయన ఎట్లా కలెక్ట్ చేసి ఉంటాడు? ఎట్టు తిరిగి 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 అంతా కలెక్ట్ చేసి మనకు ప్రజెంట్ చేసిన వ్యక్తి. లూకా నిజంగా చాలా శ్రమపడ్డాడు. ఇవన్నీ మిస్ అయిపోయే వాళ్ళం ఒకవేళ పౌలు ఆయనకి ఆ రోజు స్వార్థను ఇవ్వకపోతే. మనము కూడా స్వార్థను పొందుకున్న తర్వాత చాలామందికి స్వస్థపరిచే వైద్యుడిలాగా మనం పనిచేయాలి. వీ నీడ్ టు ఆల్సో వర్క్ లైక్ ఎ ఫిజిషియన్. God made him a doctor and God treated him and through him he is treating many people. ఈ గుర్తులో, చివరి గుర్తులో మనమందరం కలిసి, రోగిని తాకి స్వస్థపరిచే దైవం, జీవజలముతో నాలో ప్రవహింపచేసే దైవం, నూతన జీవం నూతన ఆత్మతో నన్ను నింపే దైవం, మంచి సమరయుడు యేసు అని పాడి ముగిస్తున్నాం. చివరి ఆశ్రయం కోసం సిద్ధపడదాం. కడపలో జరుగుతున్న ప్రోగ్రామ్ని దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే ఫర్ ద ప్రోగ్రామ్ ఇన్ కడప, దట్ గాడ్ మే బ్లెస్ ఆల్ ద పీపుల్. అలాగే వచ్చే ఆదివారం గుర్తుపెట్టుకోండి, వచ్చే ఆదివారం అంటే రేపు కాదు, తరువాత వచ్చే ఆదివారం ఇక్కడ జపమాల మాత పండుగను మనం ఘనంగా జరుపుతున్నాం. చివరిగా ఆ ప్రార్థనలో ప్రదక్షిణలు కూడా ఉంటాయి. అందరూ కూడా దీన్ని ప్రత్యేక ఆదివారముగా ప్రకటిస్తున్నాం. So coming Sunday, that's the next Sunday, 26th will be the Rosary Sunday, special Sunday. Come and be blessed. చివరి గుర్తు, చివరి ఆశ్రయంతో ముగిస్తాం. రోగిని రోగిని నన్ను తాకి స్వస్థపరచాడు, జీవజలము నాలో ప్రవహింపచేశాడు. రోగిని నన్ను తాకి స్వస్థపరచాడు, జీవజలము నాలో ప్రవహింపచేశాడు. నూతన జీవంతో నూతన ఆత్మతో నా యేసు రాజు నన్ను నింపును. నూతన జీవంతో నూతన ఆత్మతో నా యేసు రాజు నన్ను నింపివేయును. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. జయగీతం పాడిదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం,
యేసుని ద్వారానే పొంది సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను. పునీత లూకా గారా మా కోసం ప్రార్థించండి. ఓ గ్రేట్ అపోస్టల్ సెయింట్ లూక్, Pray for us. లూకా గారు మధ్యస్థ ప్రార్థన జరుగుతుంది. లూకా గారు మన మధ్యలో ఉన్నారు. దీనికి పేరు సత్సాంగత్యం, అంటే వాళ్ళు మన మధ్యలో ఉంటారు ఇలా ప్రార్థించినప్పుడు. ఈరోజు ఆయన పండుగ ప్రార్థన చేసుకుందాం. లూకా గారి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం కావాలో మీ లిస్ట్ చెప్పండి. ఎంత గొప్ప పునీతుడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రార్థించండి, మీకు జరుగునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న రోగస్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసయ్య గురించి తెలియకుండా ఇంకా అన్యుల్లాగా జీవిస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రమలెన్నో అనుభవిస్తూ దాని ద్వారా బయటపడాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటి లోయలో ఊరట్ట కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కడపలో జరుగుతున్న స్వస్థత కూటమునకు వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26వ తారీఖున జపమాల మాత పండుగను కొనియాడబోతున్న మా అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం సాయంత్రం నుంచి జరగబోయే తెలుగోడకానికి వస్తున్న వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన విన్నపాలు కోరుతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దేవుని నామములో వైద్యుడు డాక్టర్ లూకా గారు ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి స్వస్థత కలిగే రోజుగా ఈరోజు మారునుగా. ఆమేన్. అన్యులుగా ఇంతవరకు యేసయ్య గురించి తెలియని వ్యక్తులు తెలిసినా దేవుడు నాకు ఉన్నాడా అని అనుమానముతో ఉన్న వారికి అనుమానములు తొలగిపోయి విశ్వాసవరమును దేవుడు దయచేయునుగా. ఆమేన్. పౌలులో కలిగిన వెలుగు లూకాలో వచ్చినట్టు యేసులో కలుగుతున్న వెలుగు మీ మీద, మీ ఇంటి మీద వచ్చి అంధకార శక్తులు మాయమైపోనుగా. ఆమేన్. ఎదురు చూస్తున్న అద్భుత కార్యములు, స్వస్థతలు, విడుదల మరియు సెటిల్మెంటు, శుభకార్యములు, శుభవార్త మరియు వీసా మరియు PR విషయంలో పోరాడుతున్న ప్రజలకు, అది ఏ దేశమైనా ఆ లీడర్స్ అందరినీ మార్చి దేవుడు అనుకూలమైనటువంటి రూల్స్ను ప్రజలకు దయచేయనుగాక. ఆమేన్. భక్తితో తల వంచి లూకా గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ, లూకా గారిని ఎన్నుకొన్న దేవుడు మిమ్మల్ని అతిశయ ఆశీర్వాదముల కోసం ఎన్నుకొని దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. May the miraculous thing for which God chosen Luke as a doctor, may that blessings come upon you and you, in now and forever. జయ గీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు
లుకా గారు పండుగ స్తోత్రంలో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ లూక్. గాడ్ బ్లెస్ యూ.